హాయ్ హలో అండ్ వెల్కమ్ నమస్తే సూపర్ మస్తీ జర్నీకి స్వాగతం సుస్వాగతం. మా సూపర్ మస్తీ జర్నీ ఒక సరదాల ట్రాక్ అయితే మీ సంతోషాల రైలు యాత్ర. సో వింతలు విశేషాలు సరదాలు సంతోషాలతో సాగిన ఈ జర్నీలోని ఎన్నో హైలైట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి ఇదిగో మళ్ళీ నేను వచ్చేసాను సూపర్ మస్తీ జర్నీతో. సాధారణంగా కొన్ని పాటలు వినగానే మనల్ని బ్యాక్ టు మెమరీస్ తీసుకెళ్తాయి. అందుకే ఇప్పుడు రాబోతున్న ఈ అద్భుతమైన పాట వినగానే సీనియర్స్ కి వాళ్ళ శుభలేఖలు గుర్తొచ్చాయి, యూత్ కి వాటి విలువలు గుర్తు చేశాయి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీరే చూడండి. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాసా చెలికే ఎప్పుడో, సారెద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులతో, శ్రావణ సంచలు రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, తొలి ముద్దు జాబురాసా చెలికే ఎప్పుడో. చైత్రమాసమొచ్చనేమో చిత్రమైన ప్రేమకి, కోయిలమ్మ కూసినేమో గొంతునిచ్చి కొమ్మకి, పట్టుగాలి వీచెనేమో మాయదారి చూపుకి, మల్లె మబ్బులాడేనేమో బాలనీల వేడికి, మిచ్చి మిచ్చి చూడసాగే గుచ్చి కన్నలు, గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు. అంతేలే కథంతేలే అదంతేలే. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాసా చెలికే ఎప్పుడో. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కల చుక్కలతో, ఒత్తిడి వలపుల దండమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో. హంసలేఖ పంపలేఖ హింసపడ్డ ప్రేమకి, ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటకి, రాతలాగా మూగబోయా పొన్న చెట్టు నీడలో, వీసవెల్లి వీచి ఉన్న వేగు పూల
మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళసాగి ఎన్నో వాంఛలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో శారద మల్లెల పూల చల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సింగరు బ్రాండ్ అంబాసిడర్ కింద ఉండిపోతారండి. వాళ్ళు ఎన్ని పాటలు పాడినా ఆ పాటకు మాత్రం వాళ్ళ పేరు అలా రాసి ఉండిపోతుంది అంతే. అందుకే వాణి జయరాం గారు స్టేజ్ మీదకి వచ్చి ఎన్నెన్నో జన్మల బంధం అనే పాట పాడితే గుంటూరు ప్రేక్షకులంతా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వాణి జయరాం గారు, సూరజ్ సంతోష్ కలిసి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ లెట్స్ సీ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఉన్నని వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిందులు చెలిమి ఓహోహోహో నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఆ, ఓ, ఆ. కోటి జన్మలకైనా కోరే జొతకే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి ఓహో నీ ఉన్న వేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని 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 నన్ను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఆహాహాహా. గుంటూరు ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే ఇంకా వాళ్ళకి ఇలాంటి మెలడీ సాంగ్స్ అందించాలని మా వాళ్ళకి అనిపించింది. అందుకనేమో ఓ బ్యూటిఫుల్ గువా గోరింక సాంగ్ని రెడీ చేశారు, స్టేజ్ మీదకి వదిలారు. అది కూడా రమ్య బెహ్రా అండ్ వేణు సిద్ధంగా ఉన్నారని తెలిసాక ఆడియన్స్ రెస్పాన్స్ కూడా సూపర్గా వచ్చింది. అదేనండి, సాధారణంగా ఒక ఫేస్బుక్లో కమెంట్ చూసామనుకోండి, దాన్ని కొంతమంది షేర్ చేస్తారు, కొంతమంది కమెంట్ రాస్తారు, ఇంకొంతమంది లైక్ కొడతారు, ఇంకొంతమంది చదివి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ పాట వింటే కూడా అదే జరిగింది.
కమాన్ గుంటూరు రెడీ గో గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై హై గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట కుమార్ గుంటూరు అందరూ కుమార్ క్లాప్ కుమార్ కుమార్ చూడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వ కోరింకతో ఆడిందిలే బొమ్మలాట హే నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట హోయ్ హోయ్ పుట్టనాగు తొడుచేరే నాగిలి కుసలలో వచ్చే సంగీతం సందకాడ అందగత్తే పొందులు ఉందిలే ఎంతో సంతోషం పువ్వులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆదాహము వలపే జలపాతం కొంచెం ఆగాలిలే కోరిక తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము గువ్వ కోరికతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై ప్రేక్షకులన్నాక చప్పట్లు ఈలలు డాన్స్లే కాదండోయ్, వాళ్ళకంటూ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని ఎమోషన్లు ఉంటాయి. ఈ విషయం మనకు కూడా తెలుసు కాబట్టి ఓ మంచి ఎమోషనల్ సాంగ్ వాళ్ళందరి కోసం మేము ప్రజెంట్ చేసాం. అది కూడా మనం మూవీలోంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఒరిజినల్గా పాడిన హరిచరణ్ ఈ స్టేజ్ మీద పాడడం ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చింది. లెట్స్ సీ. na 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 na
పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వేళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు నాకే పాడారుగా, ఆ జాలిని మరిచి పోలేనుగా. మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కథ. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. సాధారణంగా పాటల్లో ఉన్న వేరియేషన్స్ ఆడియన్స్కి చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. కొన్ని పాటలు సరదాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయి, కొన్ని పాటలు మనం కూడా పాడుకునేలా ఉంటాయి, మరికొన్ని పాటలు లేచి నుంచి డాన్స్ చేసేలా ఉంటాయి. కానీ ఇంకొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటాయి, అవి చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అందుకే నాకు మీకు మనందరికీ తెలిసిన పాట మౌనంగానే ఎదగమనే ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి చిత్రం గారు వచ్చారు. ఆడియన్స్ కూడా అంతే బాగా రియాక్ట్ అయ్యారు. సో లెట్స్ సీ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థ
అనుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అంతులేని చిరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మా సూపర్ మస్తీ టీంలో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్మి ఎన్నో షోస్ యాంకరింగ్ చేయడమే కాకుండా గుంటూరు ప్రేక్షకుల కోసం స్పెషల్గా ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక కుర్రాళ్ళు ఊరుకుంటారా? ఈలలు గోల చప్పట్లు డ్యాన్సు ఓ పక్క రష్మి డ్యాన్సు. లెట్స్ సీ. జనులారా, మహాజనులారా, ప్రేక్షక మహాశైలారా, వీక్షించండి టాకీస్, గుంటూరు టాకీస్. ఇదిగో అమ్మా, చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పాం కదా, వినరు. ఇదిగో తమ్ముడు, సొళ్ళాపి సీట్లో కూర్చో, బొమ్మడిపోతుంది ఇక్కడ. పడింది బొమ్మ చూడు, విజిల్స్ కొట్టి పాడు, టికెట్ కొట్టరా. Excuse me, losers. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. సువర్ణ సువర్ణ రా సువర్ణ, ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ, ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ. అలిలే డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొస్తున్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కేస్తున్నాడే అమ్మ కత్తిరాడు. ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటదోడే, నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే. అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి దింపాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ
పిల్లగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కేస్తున్నాడే అమ్మకంతి రోడు అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా ఎహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతావే తల్లో జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో నీ చూపుల్లో తగిలింది గూగులే అల్లే అబ్రూసులే నీ చూపుల్లో తగిలింది గూగులే అల్లే అబ్రూసులే అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ అది రే హరిటాకు కొంగలి నేను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచావే రోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్కుంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూసులే అల్లే అబ్రూసులే నీ చూపుల్లో తగిలింది గూగులే అల్లే అబ్రూసులే అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ లస్కటపా మావా లస్కటపా మావా లస్కటపా మావా చెరుకు ముక్క నేను అరే కొరికి చూడు మామ నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోతీ లస్కటపా మావా లస్కటపా ఎంజాయ్ మొక్క నేను ఎంజాయ్ చెయ్యి మావా ఈ నరం వెలికడిపోతీ లస్కటపా మావా లస్కటపా ఏ జ్వరం వస్తే ఇస్తాను ఇంజెక్షను నేనేమో జ్వరం ఇచ్చే ఇంజెక్షను సెల్ నంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను ఒక్క మిసుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను గుంటూరు నా సరుకు చూస్తే పాము సేరు ఉడుకు చూస్తే 106 లస్కటపా నా పేరు లస్కటపా మావా లస్కటపా మావా లస్కటపా లెజెండరీ సింగర్ని చూడగానే ప్రేక్షకులకి వాళ్ళు పాడిన ఎవర్ గ్రీన్ హిట్స్ ఎప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి. అందుకే వాణి జయరాం గారు స్టేజ్ మీదకి రాగానే మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా అంటూ ఆవిడ వచ్చారు, ఆ పాటని తెచ్చారు అండ్ ప్రేక్షకుల మనసులో ఆనందాన్ని నింపారు.
పేరంటాలా మొగ్గ తుంచుకుంటే మొగ మాటాలా తప్పి కంటు తీర్చడానికెన్ని తంటాలా పిన్నిటి సూర్యుడు వచ్చినమ్మ పల్లె కోనిటి తామర్లు విచ్చినమ్మ పిన్నిటి సూర్యుడు వచ్చినమ్మ పల్లె కోనిటి తామర్లు విచ్చినమ్మ ఓ రామచిలక చిక్కని ప్రేమ మొలక గుడు ఏమందమ్మ ఇడు ఏమందమ్మ ఈడుకున్న తోడు నువ్వే గోరింకా తోడు ఉండిపోవే అది నీవింకా పువ్వు నుంచి నవ్వును తుంచలేరులే ఇంకా పిన్నిటి సూర్యుడు లాలాలాల పిన్నిటి సూర్యుడు లాలాలాల పిన్నిటి సూర్యుడు వచ్చినమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చినమ్మ అందమైన రంగవల్లులై ఎండలని పూల గల్లులై ముద్దుకి పొద్దు పొడిచి పిన్నిటి సూర్యుడు వచ్చినమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చినమ్మ గుంటూరు ప్రేక్షకుల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేసిన తర్వాత పక్కనే ఉన్న చిలకలూరుపేటకి చేరుకున్నాం. అందుకే గ్రౌండ్ కూడా తోటలో వాళ్ళ చిలకల్లాగా కలకల్లాడుతూ ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ప్రతి పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ అవుతుందిగా. అందుకే ద ఫస్ట్ సాంగే బ్లాక్ బస్టర్ సాంగ్తో దుమ్ము దులిపేశారు రేణినా రెడ్డి అండ్ అనుదీప్. లెట్స్ సీ. సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియనోడు లేరే జని వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటుంది జరేమోని ఉన్న బలం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎదిగి చూస్తానా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుషయ్య పొగరున్నోండి సిలకలూరి సింతామణి తెలియనోడు లేరే జని వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటుంది జరేమోని ఉన్న బలం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండుగలే చేద్దామని ఎదిగి చూస్తానా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుషయ్య పొగరున్నోని
అయ్యో నీ టైట్ గంటలే అయి చూసే నలిగిపోది నా కన్నే గుండెలే నువ్వే చూసావమ్మయ్యో ఇది ఓన్లీ శాంపులే మనలో మ్యాటర్ ఇంకా ఉంది టన్ను టన్నులే అల్లా తప్ప పిల్ల దాని కాదు మేస్త్రి నాతో పట్టుకుంటే నలిగిపోతి చొక్కాయిస్తిరి పట్టేనే ఉలికి పడే పిల్ల మిత్తిరి అదుకు పెడితే అదిరిపోతు చీకటి రాత్రి ఏదేమైనా నీ తయ్యారే లేనంట సంసురే నీ లైఫ్ ఇంకో బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే చిలకలూరిపేట స్టేజ్ మీద దుమ్ము దులిపేసిన ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ లెట్స్ సీ. Lucky Lucky Rai, my name is Lucky Rai. నా అందం చమ్కీ రోయ్ నా ఊరే ఆమ్చి ముంబై. Lucky Lucky Rai, my name is Lucky Rai. నా అందం చమ్కీ రోయ్ నా ఊరే ఆమ్చి ముంబై. కాయరా చకాయ్ కాయ్, రారా నా మిరపకాయ్. నిన్ను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావడాయ్. ఎలా పెంచి కుర్రానే విజలే కొడితే పడ్డానే. కళ్ళం లేని కుర్రానే దూకుడు చూసే వచ్చానే. బొమ్మే సూపర్ గున్నాదే సిల్వర్ చుట్లే ఆడుతే టూరింగ్ టాకీస్ ఓనర్ ఇంకా నువ్వే రోయ్. లక్కీ లక్కీ రాయ్, మై నేమ్ ఇస్ లక్కీ రాయ్. నా అందం చమ్కీ రోయ్ నా ఊరే ఆమ్చి ముంబై. Boy, 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 boy. నీ కంటి చూపుల తాకిడికే అందాల బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వదా. నీలాంటి పోస్టరు ఎదురైతే కల్లోన సెన్సార్ అంటూ ఉండదుగా. నువ్వంట పొడిస్తుంటే దుంపదెగా గడెక్కి దూకిస్తానే ఒంటిసగా యాక్షన్ లోకే దిగిపోరా నా సిగ్గుల టెంపెరా. అలాంటి సోకులేవే నాకు నేరనానా లక్కీ లక్కీ రాయ్, మై నేమ్ ఇస్ లక్కీ రాయ్. నా అందం చమ్కీ రోయ్ నా ఊరే ఆమ్చి ముంబై. నీలోనే పలుపునే ఇష్టపడి నా గుండె దొరలేసింది కింద పడి. నీకున్న దమ్ముకి అదిరిపడి నీ కోడే గోడుకున్న మనసు చెడి. కాసు పిల్ల నువ్వు మీదడగే ఈ మసుగాడు నీకు సూటబడే ఏరి కోరి వస్తుంటే ఎదక్కి జరిగిపోతావే. పైన చెప్పు నీరు నీకు సింకవదే లక్కీ లక్కీ రాయ్, మై నేమ్ ఇస్ లక్కీ రాయ్. నా అందం చక్కీ రోయ్ నా ఊరే ఆమ్చి ముంబై. కాయరా చకాయ్ కాయ్, రారా నా మిరపకాయ్. నిన్ను చూస్తే జారిందో నా కంచి పట్టు పావడాయ్.
సాధారణంగా లెజెండరీ సింగర్స్ని చూసామనుకోండి, వాళ్ళు పాడిన పాటలు వెంటనే అలా గుర్తొస్తాయి. అందుకే చిత్రం గారిని చూడగానే నాకైతే బొంబే సినిమాలోంచి కన్నానులే పాట గుర్తొస్తుంది. నాకే కాదండి, లక్షలాది ప్రేక్షకులకి అలాగే గుర్తొస్తుంది. అందుకే చిలకలూరుపేట స్టేజ్ మీద ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఆవిడ పాడితే ఎలా ఉందో మీరే చూడండి. కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారి నీలో. వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారి నీలో. వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో. శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలో గింది నీలో, తొలి పొంగు
కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబోసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిందడో కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే కన్నానులే రేసుగుర్రంలా దూసుకుపోయే ముగ్గురు అద్భుతమైన సింగర్లు స్టేజ్ మీద ఒకే పాట పాడితే ఎనర్జీని ఎవరు ఆపలేరండి. వీళ్ళు పాడడం, అవతల పక్క నుంచి రెస్పాన్స్ రావడం, అది కూడా ముగ్గురు బ్యూటిఫుల్ సింగర్స్ పాడితే. లెట్స్ సీ. దమ్ ఆపే మాస్ యాక్షన్ దిమ్మరగే నాటు ఫ్యాక్షన్ రేసు గుర్రం దూసుకెళ్లే బుల్లెట్ సెక్షన్ దాండలేని మైండ్ డివిజన్ బండు తీసే బాండ్ సెక్షన్ రాసు గుర్రం ఈడి వెంటాడే క్రాక్ వెపన్ ఈడు ఉమ్మంప పుట్టించే బాంబు సరా రేసు గుర్రం 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 dum dum har har dushman har 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 dum dum har har dum dum har har dushman har 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 dum dum har har తుమ్మర పే ఆపరేషన్ దమ్ ఆపే మాస్ యాక్షన్ దిమ్మరగే నాటు ఫ్యాక్షన్ రేసు గుర్రం షాక్ బటన్ రెచ్చగొట్టే స్మార్ట్ కటన్ దంచికొట్టే ఫైట్ స్లోగన్ రేసు గుర్రం కల్ల తెర్రటిసన్ ఉప్పు తీసే కప్పు సెషన్ గెస్సులని ఫోర్స్ మిషన్ రాసు గుర్రం వీడు కాలాన్ని శాసించు చూడు వెపన్ వీడు అందాన్ని చూసేసి బాంబు సరా రేసు గుర్రం 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 dushman har 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 dum dum har har dum dum har har dushman har 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 dum dum har har dum dum har har dushman har har థ్యాంక్ యూ ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ మధ్యలోంచి మంచి ఎనర్జీ నెంబర్ ఒకటి పడితే ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుందిగా. సో యంగ్స్టర్స్ బ్యాచ్ అంతా లేచి బాబు మేమంతా లోకల్ అని మాకు చెప్పారు. అందుకే వాళ్ళ కోసం వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ పృథ్వీ చంద్ర ఓ సూపర్ హిట్ సాంగ్ అందుకున్నాడు. లెట్స్ సీ.
డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం అయ్యే వరకు నేను Oh yeah. ఓసి మల్లె పువ్వా, దోసి నన్ను పక్కనేస్తావా, తామరకు మీద నీటి బొట్టు నువ్వా, పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా. ఓసి పాలకోవా, దోసి నన్ను పక్కనేస్తావా, లాగా నన్ను చూస్తావా, అడ్డుకుంటే సర్రుమంటూ పారిపోతావా. నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఈ లోకం నుంచి చోరీ చేసైనా, నీ మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్నదో చేసైనా డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను వస్తే న్యూస్ పేపర్ లా వస్తా, ఓ షాకింగ్ న్యూస్ అవుతా నేను డిస్టర్బ్ చేసేలా. నువ్వు ఛానల్స్ పెడితే నేను స్క్రోలింగ్ లో వస్తా, లవ్ మెసేజ్ అయిపోతా నేను డిస్టర్బ్ చేసేలా. హే పిల్ల నీ కళ్ళకు కట్టిన గంటలు మొత్తం విప్పేస్తా, హే పిల్ల లవ్ లో నా పిల్లలు నీకే చూపిస్తా, హే పిల్ల నీ పెదవులు కొట్టిన సూదో ఏదో పట్టేస్తా, హే పిల్ల నీలో 10 మాటల శబ్దం వింటా. డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను రామున్నే సీతే ఏ డిస్టర్బ్ చేయకపోతే అరే 10 మంది మెచ్చే రామాయణం ఉంటుందా. కృష్ణున్నే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టోరీ బాధే నేను లైఫ్ కి చుట్టేదా. హే పిల్ల నీ ట్రాక్ ఏదైనా నా రూట్ ఓకే వచ్చేలా, హే పిల్ల లవ్ ఫ్లైట్ కి నువ్వే చేయించేలా, హే పిల్ల నాకన్నా క్రేజీ లవ్ కూడా లేడని పెంచేలా, హే పిల్ల నా కోసం నువ్వే పడి చచ్చేలా. డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను. సూపర్ మస్తీ గ్యాంగ్ లో సెపరేట్ గా ఓ గ్యాంగ్ ఉన్నారండి, వాళ్ళే నెల్లూరు బ్రదర్స్. అయినా చిలుకలూరుపేటలో నెల్లూరు బ్రదర్స్ ఏం చేస్తున్నారని మీ డౌటేగా. అయినా కామెడీకి ప్లేసివ్ టైంతో సంబంధం ఏముంది. వీళ్ళు దానికి తోడు చిలుకలూరుపేటకు మంచి బ్యూటిషియన్ తీసుకొచ్చారండి. మరి ఆవిడ ఇంటర్వ్యూ చేస్తే ఏమైందో మీరే చూడండి. ఈడేం నిద్రపోతున్నాడు ఈడు. రే సుబ్బు, రే ఏం సపరేస్తున్నాడు ఈడ. రే నీ అబ్బా రేరా, నువ్వు సుఖపడవు నన్ను సుఖపడి నీవు ఏందిరా మంచి కలగంటున్నాను రా నేనా. ఏం కల? ఇప్పుడే తమన్నా తలుపులు తీసుకొని లోపలికి వచ్చింది. తమన్నా తలుపులు తీసుకుని లోపలికి వచ్చిందా? మధ్యలో నువ్వు లేపావు ముంగీస్ మొహం. అయితే నేను లేపకపోతే ఏముందా రాంగ్ నెంబర్ అని చెప్పి తలుపు వేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ వాళ్ళ ఊరికి. అయినా ఎందుకు లేపావురా? రే ఈరోజు మంచి ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూలో ఏమిలే, నేను ఇంటికి పోయి వారం అయింది. ఈ బయట హోటళ్లలో ఆనందిని కడుపులో గ్యాస్ ట్రబుల్ పెరిగిపోయినది. ఇంటికి పోయి కమ్మగా చింతపండు పులిహోర తింటే గానీ బాడీ రూట్ లోకి రాదు. మళ్ళీ ఇంటికి పోయి ఎన్ని రోజులు అయిందిరా? వారం అయింది. నేను పోయి సంవత్సరం అయింది. ఒరా ఆడకు పోయి నువ్వేం బేకుతావురా? నీ భార్య డ్రైవర్ తో జంపు కదా. ఒక సమంత, ఒక కాజల్, ఒక తమన్నా, వీళ్ళు ముగ్గురుతోటి. ఒరే నీకు నెత్తి మీద ఏమి లేకుండా ఉంటేనే ముగ్గురిని స్టూడియోకి తీసుకొస్తున్నా ఇంటర్వ్యూకి. నీకు లోపల చాలా ఉందిరా. ఏందిరా టాలెంటా? దో వాళ్ళ ముగ్గురిని మెగా బ్యూటీషియన్ గా చేసిన ఒక పెద్ద మెగా బ్యూటీషియన్ తోటి. ఓసే వాళ్ళు రావటంలో ఇప్పుడా? ఎందుకు వస్తారా?
వాళ్ళని అందంగా చేసిన ఒక ఆమె ఉంది బ్యూటీషియన్, మెగా బ్యూటీషియన్. ఆమెతోటి ఇంటర్వ్యూ ఇప్పుడు. సీనయ్య, వాళ్ళనే అంత అందంగా చేసిందంటే ఈ మనిషి ఎంత అందంగా ఉంటుందో చూడలేదా? రమ్మను, నా ప్రతాపం అంతా చూపిస్తా ఇప్పుడు. నేను కూడా ఇప్పుడు చూడాలి ఆ మనిషిని. వస్తుంది, ఫోన్ వస్తుంది. హలో హలో హలో, టవర్ కనపడటం లేదురా, టవర్ కనపడటం లేదురా. టవర్ కనపడదు రే. హలో హలో, ఇదిగో హలో, దీనికి కదా నేను ముంగిస్ మొహం అనేదా? ఫోన్ లో కాదు, బయట పిలుస్తున్నారు ఎవరు. బయట కమేన్ 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 మేడం అంటుంది రే. లోపల ఎవరండి? చిరంజీవి, రజనీకాంత్. వచ్చింది ఎవరు? తమన్నానా? కాదు, కాజలు. అట్నే ఉన్నావులే నువ్వు. ఇంటర్వ్యూ చదివేది ఇక్కడేనా? లేదు, ఆ ఊరు అవతల జరుగుతున్నది, పోతా. ఒరే అయినా అబద్ధాలు చెప్తావు ఏంద్ర నువ్వా? ఏంద్రా ఆ మనిషి అట్టుంది తెలుసా? ఎట్టుంది? బ్యూటీషియన్ మాది లేదు, పెయింట్ పనికి పోయి ఇచ్చిన పందిపిల్ల మాదిరి ఉన్నది. ఆ మనిషి ఇంటదిరా. ఇంకా నిజంగా చెప్పాలంటే నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ లో దొంగ సారా ప్యాకెట్లు అమ్మే దాని లాగున్నది. ఆ మనిషి ఇంటదిరా. హలో, వినపడింది. వినపడాలని అనింది ఇక్కడ. ఏం చేస్తావా? ఏం చేస్తావని? ఏంది ఆడవాళ్ళ మీద ఊరుకూరికే పోతావా? ఆ మనిషి కేసు పెడుతుంది. ఎవరు మా ఇతనా? కెమెరామెన్ మేడం, కెమెరామెన్. మేడం మీకు పెళ్లి అయిందా? అయింది. మా బావకు కూడా అయింది కానీ భార్య లేదు ఇంట్లో. మేడం మీకు ఏమన్నా జబ్బు ఉందా? నాకేం జబ్బు లేవు. కరెక్ట్ మేడం, అట్నే ఉండాలి మేడం. మా బావకి బీపీ, షుగర్, థైరాయిడ్, ఈ మధ్య మూలసం కూడా వచ్చింది. అందుకనే కుర్చీలో సరిగా కూర్చోడు. కానివ్వండి. ఏదో నాకేసేటట్టున్నావు కదరా పొయ్యా దున్నపోతా. ఆడవాళ్ళని 60 సంవత్సరాలు అయినట్టున్నదా? దూరం కూర్చొని అడుగు ప్రశ్నలో. ఎట్ట పుట్టిందిరా మొఖం నీకా? ఏంది ఏంది కింద వస్తున్నావు? స్టూడియోలో నేల మీద ఉయ్యకూడదు. ఏందమ్మా? స్టూడియోలో నేల మీద ఉయ్యకూడదే సైతాన్. కుక్కనే వినట్టు అవుతున్నావు. రైట్రా, ఇటు తిరిగో. ఆడ పట్టుకొచ్చావురా దీన్నే? ఇంటర్వ్యూ చేయని పద్ధతి లేదా మనిషిగా? ఏంటి మా ఇతనా? వాడు పెద్ద బస్ స్టేషన్ లో ఉన్నాడులే మేడం. బస్ స్టేషన్ లో? బస్ స్టేషన్ లో? బస్ స్టేషన్ లో ఉన్నా. బస్ స్టేషన్ కాదు, ప్రెస్ స్టేషన్. గమ్ముగా ఉండు. ఏదో ఒక స్టేషనే కదా. మనం ఇంటర్వ్యూ మొదలు పెడదామా? అదేం కెమెరా అట్టుందా? ఇది ఐకాన్ కెమెరా. అంటే షారుఖ్ ఖాన్ వాళ్ళ అన్న. ఐకాన్ అంటే కంపెనీ పేరు. అదేంది మా వాటర్ బాటిల్ మాదిరి ఉందా? అది వాటర్ ప్రూఫ్ కెమెరా. ఏం కవర్ చేస్తారు రే? వాటర్ ప్రూఫ్ కెమెరా. అవునా? అవును. సరే, బాగా కనపడేటట్టు బాగలే కెమెరా. ఎలికిలి బోను మాదిరి ఉందమ్మా, ఎలికిలి బోను మాదిరి ఉందమ్మా. ఉండైతే నీకు ఎలికిలి పోనేది వేస్తా. మొదలు పెడతారా? మొదలు పెట్టుకుందమ్మా. ముద్దులు పెట్టుకుందాం. పెట్టుకో, ముద్దులు పెట్టుకోరా పోయా. మొదలు పెడదామా అనింది ముంగీసు మొహమ్మడ్ ఆయన. కూర్చో. ఓకే మేడం, మరి కార్యక్రమం మొదలు పెడదాం మనం. చూడు చిట్టి తల్లి, నీకు తల్లి మాత్రం ఉన్నది, అది చిట్టి తల్లి ఏందిరా? అందానికి మందం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి మొట్యాల మోహన్ గారితో ముఖాముఖి కార్యక్రమం. బాగుందిరా. తిక్క మొహమ్మది తిరణాలకు పోతే అంట, పంది మొహమ్మది పళ్ళుకిలు ఇచ్చిందంట. మొట్యాల మోహనాంగి అనేది మీ ఇంటి పేరా లేకపోతే ఒంటి పేరా? అది ఇంటి పేరు కాదు, ఒంటి పేరు కాదు. పక్కింటి ఆయన పేరు. నన్ను అడగనివా? చెప్పండి మేడం. కాదమ్మా, మొదట్లో నాకు పెళ్లి కాకముందు మొట్టాలంతా ఉన్నాయమ్మా మొహమ్మద. పెళ్లి కూడా అయింది నీకా? వాడెవడు ప్రపంచ దరిద్రుడు ఉన్నట్టున్నాడా? ఎప్పుడైతే మందులు వాడానో మొట్టాలు పోయినా పేరు మాత్రం నిలిచిపోయిందమ్మా. కార్యక్రమంలో ఇంకో ప్రశ్న మా ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి అడగాలనుకుంటున్నారు మేడం. ఎంతో మందిని తెల్లగా చేసిన మీరు మాత్రం నల్లగా ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటి మేడం? యాంకరింగ్ ఫీల్డ్ లో ఇన్ని రోజుల తర్వాత మంచి ప్రశ్న వేసేవరా నువ్వా? సూపర్ కదా. అబ్బా, అందుకనే నేను ముంగీసుమా. కరెక్ట్ గా అడిగామ్మా, చెప్తాను. చెప్పమ్మా.
దోశలు ఎలా ఉంటాయమ్మా? తెల్లగా ఉంటాయి. మరి పెనువా? నల్లగా ఉంటుంది. నేను కూడా అంతే. అంటే ఇది దోశ పెనువా? మరి దోశ ఊర్రా? నువ్వేరా దోశ? కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది చామంచాగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి మేడం? ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఫోన్ వస్తుంది అట్లా. మమ్మీ ఏం చేస్తుంది మా బ్రౌనీ? ఇడ్లీలు తిని బజ్జుకుందా? నువ్వు 2 బిస్కెట్లు తిని నాకు 2 బిస్కెట్లు ఎత్తి పెట్టు, మళ్ళీ వచ్చి తింటానేనా? మేడం బ్రౌనీ ఎవరు? బ్రౌనీ అంటే ఎవరు? మీ చెల్లిలా? కాదు, మా కుక్క. నేను కూడా అనింది అదే, మీ చెల్లిలో ఉంటుందని. చూడుమా, నేను కుక్కల గురించి చెప్పకుండా దేని గురించి చెప్పలేనుమా. అవునులే, ఒక కుక్క ఇంకో కుక్క గురించే మాత్రమే చెప్పొద్ది. కానీ మొదట్లో మా బ్రౌనీ ఉంది కదా, దానికి 4 పిల్లలు పుట్టాయమా. ఒకటేమో తెల్లగా ఉంటది, మరొకటేమో బ్రౌన్ గా ఉంటది, మరొకటేమో నీ మాదిరి ఉంటుందా? కొంతమందికి తెల్ల మచ్చలు ఉంటాయి, కొంతమందికి నల్ల మచ్చలు ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటి? మొదట్లో మా బ్రౌనీ ఉంది కదా, కుక్క గురించి పోయింది మనిషి. దానికి వారానికి ఒకసారి స్నానం చేపిస్తుంటే తెల్లగా ఉన్నది మా. అదే నెలకు ఒకసారి స్నానం చేపిస్తుంటే నల్లగా ఉన్నది. అదే సంవత్సరానికి ఒకసారి స్నానం చేపించావనుకో దీని కలర్ వచ్చి ఉంటుంది. అది మేడం, కొంతమందికి వెంట్రుకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమందికి పొట్టిగా ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు. దీనికి గల కారణాలు ఏంటి? వీడి మాదిరి అసలు ఉండవు. మొదట్లో మా బ్రౌనీ ఉంది కదా, మళ్ళీ బ్రౌనీ కడిపోయింది మనిషి. దానికి అసలు బొచ్చే లేదమ్మా. ఎప్పుడైతే కుక్క సబ్బు తెచ్చి వాడానో ముందేదో వెనకేదో తెలియకుండా మొత్తం వచ్చేసింది మా బొచ్చ. అక్క అక్క ఆ సబ్బు ఒకటి తెచ్చిస్తాను అక్క. దేనికా? వీడికి రుద్దదామక్క. మేడం, ఒబేసిటీ గురించి మీ అభిప్రాయం ఏంది? గుంటూరు సిటీ తెలుసు, విజయవాడ సిటీ తెలుసు, ఈ ఒబేసిటీ ఏడుందమ్మా? ఒబేసిటీ ఏడుంటది? అది సైతాన్. ఒబేసిటీ అంటే సిటీ కాదు, లావుగా ఉండే వాళ్ళని సన్నంగా చేయడం. అదనమాట, లావుగా ఉండే వాళ్ళని సన్నగా చేయడం అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? కూర్చో. మనకేం తెలుస్తుందమ్మా? నీకేం తెలీదమ్మా? తెలీదమ్మా, నీకు ఫోన్ మాట్లాడడం మాత్రం తెలుసు. ఫోన్ వస్తుంది మామ్. హలో మమ్మీ, బ్రౌనీ బజ్జుకుందా? ఏం చేస్తుంది? ఇదే ఫోన్ ఇద్దే, నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడా మా అమ్మతో. మీ అమ్మతో నేను కూడా మాట్లాడుతుందే. ఎందుకా? చెప్తా మమ్మీ. షూటింగ్ చేస్తుంటే మధ్యలో ఫోన్ లో మాట్లాడతా నువ్వా? అది 20,000 గురించి చెప్పమంటే కుక్కల గురించి చెప్తా నువ్వా? ఏమమ్మా, నిన్ను కుక్కల ప్రోగ్రామ్ చేయమంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఏమో సార్, నేను అట్ట బాతున్నాడు, ఈ బట్టోడు రమ్మన్నాడు, వచ్చేసాను. అసలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ? మేము చూసుకుంటా సార్, మీరు పోండి. ఆ పక్కన ఉంది పో కుక్కల ప్రోగ్రామ్. పో, నీది కాదు తప్పు. పో పో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని అప్పట్లో చిన్నప్పుడు బట్టి కొడితే గుర్తొచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఇస్తే ఇక్కడ యాక్షన్ ఇంకా బాగుంటుంది. వీళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళు క్లాప్స్ కొట్టచ్చు, విజిల్ వేయచ్చు, డ్యాన్సులు చేయొచ్చు, ఫర్ అట్లీస్ట్ చిటికలైనా వేయచ్చు. చిటికలంటే గుర్తొచ్చింది, చిలకమ్మ చిటికే అంట అనగానే ఆడియన్స్ అంతా చిటికలతో మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అది కూడా చిత్ర గారు అండ్ రంజిత్ పాడుతుంటే. లెట్స్ సీ. చిలకమ్మ చిటికే అంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రాగాలంట. చిన్నోడా పందిరి వీరా, ఓ రోజా పూ మాలే తీరా, ఈ చిన్నదాని మెడలో వీరా, నడిరే ఎంత సందడి చేరా. కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే
మునగాడే లేడే చాంగ్ జక్ చజక్ జక్ చాంగ్ జక్ చా 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 అరే చిలకమ్మ చిటికే అంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వీరా ఓ రోజా పూ మాలే తేరా నీకు చింత లేదు చిందులేసేవు ఆట ఇది ఏదంట ఆ ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంట పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలు రేరే పడనిదంట ఈ వేడుకే అందరకింకా వెత తీరేరే ఆయి పుట కన్నీరాట పాట ఉల్లెమ్మ నవ్విందంట మణిముత్యాలే రాలేనంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట ఈ మాటే నాకు ఓ వెంది కోట నువ్వు నాడేదంట నీతోనే ఉంటా చాంగ్ జక్ చజక్ జక్ చాంగ్ జక్ చా 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 అరే చిలకమ్మ చిటికే అంట నువ్వు రాగాలే పాడాలంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేడుకైన వేళ వెన్నెరమ్మలాగా దీపం నీవై వెలగాలంట ఆ చీకటంత పోయే పట్ట పగలాయే ఇలా దీపం ఇక మనకంట జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే మంచి తీరేరే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేలే అరే ఆనందం నీ సొంతం అంటే కాదా చిట్టమ్మా నన్నే చూడు చిత చేరమ్మా నాతో పాడు ఊరిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంట బంగారు పరువం పలికే వేళ గుసగుసలు పడుచు కలలే బాగులై వారే మహదా
చాంగ్ చక్కచ్చా చాంగ్ చక్కచ్చ చక్క చక్క చాంగ్ చక్కచ్చా చాంగ్ చక్కచ్చ చక్క చక్క చాంగ్ చక్కచ్చా చాంగ్ చక్కచ్చ చక్క చక్క చాంగ్ చక్కచ్చా అరే చిలకమ్మ చిటికే అంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వీరా ఓ రోజా పూ మాలె తీరా. ఇన్ని అద్భుతమైన పాటల మధ్యలో ఓ అద్భుతమైన డాన్స్ వస్తే ఆడియన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందుకే ది స్పెషలిస్ట్ కమల్ హాసన్ గారి దశావతారం సినిమాలోంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్కి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు సన్నీ మాస్టర్ అండ్ హిస్ టీమ్ ఈ గుంటూరు స్టేజ్ మీద. లెట్స్ సీ. సుంకం రద్దు చేసిన చోళుడి మనవడతో గర్వాన్ని రద్దు చేసుకోమని చెప్పు. అలా చెప్పిన వాడు ఈ రంగరాజ నంబి అని కూడా చెప్పు. మహారాజు చేస్తున్న దోషాలతో పాటు బ్రహ్మహత్యా దోషము చుట్టుకుంటుందని చెప్పు. ఈ రాజ్యానికి నేనే రాజుని, మీరు నన్నే పూజించాలి. మిమ్మల్ని పరిపాలించే దేవుణ్ణి నేనే. ఈ రాజ్యమంతా నా పేరే వినిపించాలి. నన్నే పరిహసిస్తున్నావా? నీకు మరణం తథ్యం. నేను సిద్ధం. అయితే నిన్ను కాపాడడానికి నీ దేవుణ్ణే రమ్మను. నమో నారాయణాయ. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలచున హృదయం నేడు, హరుని తలచుట జరగదులే. అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే. వంకర కన్నుల మీరు శంకర కింకరులు, వైష్ణవునేం చేస్తారు ఆయమ కింకరులు. కొన ఊపిరితో ఉన్నా మనసు మార్చుకొని మా నామస్మరణ చేయి, మన్నిస్తాం.
నిలువునామం దాల్చు తలను మీకు పంచనులే, నిలువునానను చీల్చుతున్న మాట మార్చనులే. నిలువునామం దాల్చు తలను మీకు వంచనులే, నిలువునాను చీల్చుతున్న మాట మార్చనులే. వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోడదులే, ప్రభువు ఆనతికి జడిసేనాడు పరమట సూర్యుడు పొడవడులే. రాజ్యలక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుడి వారసుడి విష్ణుదాసుడే. దేశాన్నేలే వారంతా రాజరాజులే, రాజలకు రాజు ఈ రంగరాజనే. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఆరుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. భూమికి పచ్చాన్ని, భూమికి పచ్చాన్ని, భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలా పంట చేలు పెరగా